మేరకు ఈరోజు దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. రూపాయి మారక విలువ పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు మోడీ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలి, అంగు ఆరుబాటాలు తగ్గించుకోవాలని చెప్పిన విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం జరిగింది. దీనివలన ఈరోజు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈరోజు వినియోగం తగ్గించాలని, ముఖ్యంగా ఎందుకంటే దానివలన ఈరోజు రోజుకు 1700 కోట్ల రూపాయలు ఈరోజు నష్టపోతున్నా నరేంద్ర మోడీ గారు మన ప్రజల కోసం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలని చెప్పి నరేంద్ర మోడీ సూచన మేరకు ఈరోజు ఎటువంటి మొహమాట పడుతూ నేను ఎలక్ట్రిక్ వెహికల్ తిరుగుతున్నా, లేకపోతే నేను బైక్ మీద తిరుగుతున్నా, నేను బస్సులో తిరుగుతున్నా అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించే విధంగా, ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా మనంతో ప్రయత్నం, ఈరోజు మోడీ గారే తన కాన్వాయిని తగ్గించిండు. ప్రతి ఒక్కరూ వీఐపీలందరూ కూడా తగ్గించుకొని ఈరోజు ఆర్థికంగా ఈరోజు భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన అంతు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడికైనా వెళ్లే సమయంలో అందరూ కలిసి వెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతా